పర్టికులర్ హైదరాబాద్ అనేది డిస్టర్బ్డ్ ఏరియాగా వస్తుంది. ఒక కల్లోలిత ప్రాంతంగా ఎందుకు ఇది చేయలేము అని చెప్పని అనేది ఆ రోజుల్లో నాకు గుర్తుండి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద ప్రకటించేసేసి ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పనని ఒక ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, భాగ్యలక్ష్మి దేవాలయం చార్మినారు దాన్ని ఇచ్చేసి చార్మినార్ కట్టారని నేను అంటున్నాను. రీసెంట్ గా ఆర్కియాలజీ వాళ్ళు ఏదో పనులు చేసుకుంటే అక్కడ ఒక సొరంగం బయటపడింది. దాని లోపలికి వెళ్ళి పరిశీలించడానికి చేస్తే కొంతమంది ఎంఐఎం సభ్యులు అడ్డుకున్నారని పేపర్లో వార్త వచ్చింది. ఒక ఆర్కియాలజీ ఒక చరిత్ర, వాస్తవ చరిత్ర తెలుసుకోవటంలో మనకు తప్పేంటి? ఈ రోజు గిరాక్లోనూ బయటపడుతున్నాయి, శివలింగాలు బయటపడుతున్నాయి, జర్మనీలోనూ నరసింహావతారం బయటపడింది. ఒకానొకప్పుడు చాలా ఇది చెప్పారంటే, ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ భరతమాత బిడ్డలే. వాళ్ళు చావుకు భయపడు, లేకపోతే భయపడు, లేకపోతే ఈ జిజే పనులు ఇవన్నీ కట్టలేకో, లేకపోతే ఇంకే కారణాల వలన 199 పాళ్ళు ఆ రోజుల్లో హిందూ మతం నుంచి ఇస్లామిక్ మారిన వాళ్ళే. ఆఖరికి భయపడు, లేకపోతే ఇంకో దేనికో ఆశపడు క్రిస్టియానిటీకి మారిన వాళ్ళే. వీళ్ళందరి డిఎన్ఏ లెక్కేస్తే హైందవ డిఎన్ఏనే వస్తుంది. ఐఎమ్ ఛాలెంజ్. డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు, ఒకసారి తీయండి మీ డిఎన్ఏ అని. ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు? మీ మతం ఇదే చెప్పిందా? అవతలని చంపమని చెప్పిందా? ఇదేనా? ఓకే, నా మతాన్ని నమ్ము, నా నమ్మతాన్ని నమ్మకపోతే చస్తావు నువ్వు, చంపుతావు అని చెప్పిన వాళ్ళకి. వీళ్ళకంటే పెద్ద ఆయన ఒక ఆయన వచ్చినాడు, నా మతాన్ని నమ్మకపోతే నేను సాగు కొడతాను చంపేస్తాడు కూడా. ఆయనే కలికి అవతారం శ్రీ 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 వీరభగవతంతురాయలో ఆయన పుట్టాడు. ఆయన నాకు భవిష్యత్తు తెలుసు కాబట్టి చెబుతున్నానమ్మా. కాలజ్ఞానాన్ని భాషను రాశాను, వీరభగవతంతురాయల వారిని చూశాను కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. అదర్వైజ్ ఐ వుడెంట్ హావ్ టాక్డ్. వీరభగవతంతురాయల వారు పుట్టాడు. ఇంకొక మాట చెబుతున్నాను, ఏ మతం చూసినా, ఒక కరేశ్వరం కానీ ఇవి చేసినా కానీ రాబోయే భగవంతుడు తెల్లగుర్రం మీద ఎత్తుకొస్తాడు, చేతిలో కత్తు అట్లాంటి ఆయుధం ఉంటుంది. ఆయన దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తాడు. ఓకే, కాదనమనండి మిగతా వాళ్ళని, మిగతా అన్ని గ్రంథాల్లో అదే ఉంది. ఎందుకు సంతోస్తారు వీళ్ళు? మాట నేను అందుకనే ఇంతకుముందు డిబేట్ లో కూడా మొత్తం ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టండి. ఈ జనానికి ప్రాథమిక హక్కులు అవసరం, ఇట్లాంటి వాడికి హక్కులు అవసరం లేదమ్మా, అక్కర్లేదు అసలు. ఒక ట్రాఫిక్ వీళ్ళు నడి రోడ్డును వాడేవాడు పూజ చేస్తాడు, ఇంకోటి నడి రోడ్డును దేవాలయం కడతాడు, ఇంకోటి ఏదో కడతాడు, ఇంకోటి ఏదో కడతాడు. వీళ్ళ కోసం మనం భరించాలా? ఎంత పెట్రోల్ దండగా అక్కడికి వచ్చేసేసి ఒక స్లో వెహికల్స్ స్లో అయితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మాకు ఈ చట్టాలు వర్తించవని చెప్పంటే, లేకపోతే జస్ట్ క్విట్ ది కంట్రీ, ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపో, ప్రాక్సీ వార్లు వద్దు, వీ నీడ్ డైరెక్ట్ వార్ అంటున్నాను. ఈ భగవంతుడు వచ్చాడు, నేను మొత్తుకునేది అదే. భగవంతుడు వచ్చి ఇంది బాధతోనే అంటున్నాను నేను. 2058 లోపల ఇప్పుడు ప్రస్తుతం జనాభా 140 కోట్లుంది. 120 కోట్ల మంది జనాభా రేపు ఈ 32 ఏళ్ల లోపల కాబోతుంటే ఎవడమ్మా ఇది? మిగతా వాళ్ళు బాగుంటారా? ఎంత సైకాట్రిస్ట్, ఒక ట్విన్ టవర్స్ కూలిపోతేనే లక్షల మంది సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు. వీళ్ళు చెప్పే ఈ మతం ఇదేనా? వీళ్ళు ఎనరు. దట్ ఈస్ వై ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఫ్రీక్వెంట్లీ, దేశంలో ఎమర్జెన్సీ పెట్టండి, చట్టాన్ని పాటించకపోతే తీసుకెళ్ళండి, కాళ్ళు చేతులు అడుగున్నా లేదా కాళ్ళు చేతులు పడేయండి. ఇటువంటి కూడా మనకు అనవసరం. క్రమశిక్షణ, దేశభక్తి ఇవన్నీ లేనోడు బతకటం అనవసరం. కానీ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇంకా ఈ జనరేషన్లో నీతి నిజాయితీ మీరు చెప్పినట్టుగా అసలు వినకపోతే కాల్చిపడేయండి అనే మూలాలు మనకి ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే ఇక్కడ నీతి నిజాయితీ ధర్మం ఎక్కడ కనిపించట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు ఒక డిబేట్ లో చెప్పానమ్మా, ఇవే లాస్ట్ ఎలక్షన్స్. అవునవును, ఈ విషయం చెప్పారు. ఇదే లాస్ట్ ఎలక్షన్స్. నాకు తెలిసి మార్షల్ లాగా చెప్పబడే మిలిటరీ రూల్ గానీ లేదా నియంత్రణ ఇది వస్తుంది. ఒక్కొక్కరిని బ్రహ్మంగారి కాలజ్ఞానానికి నా భాష్యం ప్రకారం 2024లోనే దేశంలో తిరిగిపడుతున్నాయి.
అది ఇక్కడ రాలేదు, బంగ్లాదేశ్ లో వచ్చింది. ఓకే, అది దాన్ని నేనే ఇది కాదు, ఎందుకంటే Right. ఒకప్పుడు అఖండ భారత్ లో భాగమే బంగ్లాదేశ్. రైట్ రైట్. మగ్దుమ్ గారితో ఒకసారి మాట్లాడదాం, టైం లేదు. ఒక్క సెకండ్ తల్లి. ఆ రాజకీయ నాయకులను తరిమి చంపుతారని రాశా. ఇంకొకటి ఢిల్లీ మీద బాంబింగ్, ఆ బాంబింగ్ ని ఇంటర్సెప్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఢిల్లీ మీద పడబోయే న్యూక్లియర్ వెపన్ కానీ ఇంకేదన్నా కానీ ఆ మిసైల్ ని ఇంటర్సెప్ట్ చేసింది 2024లో. పోనీ ఆ తర్వాత అనుకుందాం, కాలజ్ఞానానికి నేను రాసిన ఇది పోతే ఒక తప్పు ఏంటంటే నెల్లూరు మునుగుతుంది అనుకున్నాను. నెల్లూరు బదులు 2024లో విజయవాడ మునిగింది. అది తల్లి ఇది ఒకటే. ఇదే లాస్ట్ ఎలక్షన్స్ సక్రమంగా ఉన్నారా ఉండండి, లేదంటే ఎమర్జెన్సీ పెట్టి ఈ చట్టాన్ని గౌరవించని వీళ్ళందరినీ కాల్చిపడేస్తే దరిద్రం వదిలిపోతుంది. రెండోది, ఈ దేశానికి సెక్యులరిజం అనే మాట ఒక పెద్ద దరిద్రం. ఆ సెక్యులరిజం అనే పేరు కూడా తీసుకోవాలి. మగ్దుమ్ గారు మీతో కంక్లూడ్ చేద్దాం, మీరేం చెప్పాలనుకుంటున్నారు మన కార్యక్రమంలో? సనాతనంలో హైందవం అనే కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీరైతే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని కాదు, మీరు అంతా ఒక్కటే, అలాగే మాట్లాడారు కూడా. నిస్సందేహంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక గులాబీ తోట ఉందనుకోండి, దాన్ని గులాబీ తోటే అంటాం. చామంతి పూల తోట ఉందనుకోండి, చామంతి పూల తోటే అనుకోండి, మల్లె తోటనే అంటాం. ఇవన్నీ ఒక చోట కలుస్తున్నప్పుడు విభిన్న రకాలైనటువంటి పూలని, రంగుల్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. వాటి వాసన ఆఘ్రానించేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ప్రపంచంలో బహుశా ఇది ఉన్నటువంటి ఒకే ఒక దేశం భారతదేశం. నేను మా అమ్మ అభిప్రాయాలతో విభేదించను, అలాగే చారి గారి అభిప్రాయాలతో నేను విభేదించను. వాళ్ళ అభిప్రాయాల్ని మనస్ఫూర్తిగా నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని గౌరవించడం అనేటటువంటిది ఉత్తమం. ఇక కన్క్లూజన్ కి వస్తే నేనేం చెప్తానంటే, ప్రతి వాళ్ళం మన పిల్లల్ని మనం సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. నెక్స్ట్ జనరేషన్ లో ఇప్పుడు ఏమైంది, నా తర్వాత జనరేషన్, నా పిల్లల జనరేషన్ కి వచ్చే వరకు వాళ్ళు సాఫ్ట్వేర్ జనరేషన్ అయిపోయారు. సాఫ్ట్వేర్ జనరేషన్ నుండి ఇప్పుడు నా మనవడి జనరేషన్ కి వచ్చే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివేటటువంటి అవకాశం లేదు, ఒక వేదం చదివేటటువంటి అవకాశం లేదు, ఒక ఉపనిషత్తు చదివేటటువంటి అవకాశం లేదు. మాకు చదువుకునే రోజుల్లో మాకు గాయత్రి నేర్పించారు. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఎంతమంది చదివేటటువంటి ఇది ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఏదన్నా అన్నమాచార్య సంకీర్తన రాసుకుని వస్తారు పిల్లలు, ఆ అన్నమాచార్య సంకీర్తన ఇంగ్లీష్ లో రాసుకొని వస్తాడు. అడిగో అల్లడిగో శ్రీ హడివాషము అని చదువుతాడు. అదే అండి, పిల్లలకి తెలుగు నేర్పించండి, పిల్లలకి భాష నేర్పించండి, పిల్లలకి సంస్కృతి నేర్పించండి, పిల్లలకి వేష భాషలు నేర్పించండి, సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించండి. ఇది డిబేట్ జరిగేటటువంటి ఒక వేదిక కాబట్టి కొన్ని విషయాలను నిర్మోహమాటంగా మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉండదు. అది మనం ప్రైవేట్ గా కలిసినప్పుడు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు పిల్లలు చెడిపోతున్నారు. వాడు చినిగిపోయిన బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వెళుతున్న పిల్లగాడిని ఏమనట్లేదే. చినిగిపోయిన దుస్తులు ధరించడం అనేటటువంటిది దరిద్రం. మా అమ్మని అడగండి చెప్తాను. చిరిగిపోయినటువంటి దుస్తులు వేసుకొని తిరగడం దరిద్రం. అష్ట దరిద్రాలు ఒక దరిద్రం కత్తల్లి. మరి అలాంటివి వేసుకొని వెళ్తే మన ఇంట్లో మోస్ట్ కాస్ట్లీయెస్ట్ డ్రెస్సెస్ షాపింగ్ మాల్స్ తిరిగిపోయిన దానికి ఒక పేరు పెట్టాడు టోడ్ అని. నో, మన పిల్లలకి సాంప్రదాయబద్ధమైనటువంటి బట్టలు ఇద్దాం, మన పిల్లలకి నిండైనటువంటి బట్టలు వేసి మనం బజార్లోకి పంపిద్దాం. ఇలాంటి మళ్ళీ ఏదో అన్నాడు ఈ సాహెబ్ గారు అని చెప్పేసి మళ్ళీ ఒక తలకాయనకి వస్తారు. కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళకి కాదు, మన సాంప్రదాయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, మన సాంప్రదాయాన్ని తర్వాత తరానికి అందించాలి. నా పిల్లలతో మాట్లాడండి, నేనేం మాట్లాడానో నా పిల్లలు అదే మాట్లాడతారు, నా మనవాళ్ళు నేనేం మాట్లాడానో నేను అదే మాట్లాడతారు. ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని నేను నా పిల్లలకు నేర్పించానో నా మనవాళ్ళకి నేర్పించానో అదే మాట్లాడతారు. అందుకే గురుదాడ గారు చెప్పినట్టు ఒట్టి మాటలు కట్టి పెట్టు, గట్టి మేలు తల పెట్టబోయేటాడు. కాబట్టి ఒక గట్టి మేలు తల పెడతాం. కమాన్ లెట్స్ డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, కమాన్ లెట్స్ డూ సంథింగ్ ఫర్ ద ఇండియా, కమాన్ లెట్స్ క్రియేట్ ఏ న్యూ ఇండియా where everybody, Christians, Hindus, Sikhs, Parsis, every community should get together. अरे मैं मुसलमान हूँ, मैं हिंदू हूँ, मैं क्रिश्चियन हूँ, मैं बुद्ध हूँ, मैं जैन हूँ, मैं किसी भी मजहब को नहीं मानता हूँ. మేమందరం ఒకలే. వాళ్ళ పండుగకి నేను వెళ్తాను, నేను వినాయక చవితికి వెళ్తాను, వినాయక నిమజ్జనాలకు నేను వ్యాఖ్యానం చేశాను. ఇప్పుడు శివతత్వం మీద రాశాను 2-3 రోజుల క్రితం. విదేశీ పత్రికలను ఆర్టికల్ని ప్రచురిస్తున్నాయి, కావాలంటే అది పంపిస్తాను, నేను మీకు చదవండి. ఇది నేర్పించండి, ప్రాక్టికల్ గా ఇది చెప్పండి. అంతేగాని వీడు ఎందుకు వందే మాతరం లేదు, వాడు ఎందుకు జనగణమన
ఇష్టం లేదు, వీడెందుకు పొడుచుకుని వస్తున్నాడు, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? రండి మనం అంతా పనిచేద్దాం. ఒక ఇంటలెక్చువల్స్ తో కూర్చొని అవకాశం కల్పించిన ప్రైమ్ 9 యాజమాన్యానికి, ముఖ్యంగా మా అమ్మకు, సారీ గారికి, మీ ఇద్దరిని చూస్తే సగం ఉపవాసం అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చి, ఆదరించి, అభిమానించి, గౌరవించి, ప్రేమించి పూర్తిగా దీవించినటువంటి నా తల్లికి, చారి గారికి, అలాగే నన్ను ప్రేమపూర్వకమైనటువంటి చూపులతో చూస్తున్నటువంటి నా చెల్లెలకి నమస్సులు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ చాయిస్. మగ్జుమ్ గారు, మీకున్న భావాలు, ఆలోచనలే ప్రతి మనిషికి ఉండాలి. ఏ మతమైనా సరే, ఇస్లాం కానీ, క్రిస్టియన్స్ కానీ, హైందవులు అందరికీ అలా ఉండాలి. అలాంటి గుణం పరమాత్మ ఇవ్వాలి అని ప్రార్థిస్తున్నాను. నిజంగా రైట్. కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీనివాసాచారి గారికి, విశాలక్షమ్మ గారికి, అలాగే మగ్దుమ్ గారికి థ్యాంక్ యూ. ఇవాళ కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మగ్దుమ్ గారు అండ్ చారి గారు, విశాలక్ష గారు చాలా చక్కగా తెలియజేశారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సో భారత్లో సనాతన ధర్మం కొనసాగుతూనే ఉంది, రేపు కూడా ఇలాగే కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా సనాతన ధర్మం ఇలాగే నిత్య నూతనంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.